ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ స్పెసిఫిక్గా బాడీలో ఈజ్ రావడం కోసం కానీ లేదంటే ఈ క్యారెక్టర్ ఆ తరహాలో పండించడం కోసం కానీ మీరు చేసే హోంవర్క్ ఏముంటుంది? ఏ లేదు బ్రో, ఇది నాకు ఈజీ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఇప్పుడు ఎస్ఆర్లో నేను రాసినప్పుడు అదే ఎస్ఆర్లో ఎనర్జీ, కానీ ఇది నా స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. నేను దాన్ని వదిలేసి కాన్సెప్ట్ అంటూ కంటెంట్ అంటూ కొంచెం డిఫరెంట్గా వెళ్దామని కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని వాటిల్లో ఈవెన్ దో నేను పర్ఫార్మెన్స్ బాగా చేసిన కంటెంట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అవి డ్యామేజ్ అయ్యాయి. అవి కేర్ అన్ని తీసుకొని దీంట్లో ప్రాపర్గా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోదాము, ఇంకా ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు దిస్ ఈజ్ మై వాట్ సే, నాకు ఇష్టమైంది, నాకు బాగా వచ్చింది. ఎనర్జీ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ ఈజ్ మీ. ఓకే, దిస్ ఈజ్ మీ. ఆన్ స్క్రీన్ నేను ఇలా ఉండాలనుకుంటా. ఇప్పుడు నాకు చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే రవితేజ గారు కావచ్చు, ఎనీ యాక్టర్, ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బృందావనంలో అల్లరి చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అల్లరి చేస్తే నాకు చాలా ఇష్టం. అలా నేను స్క్రీన్ పైన హీరోలు అలా ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను. అందుకే నేను అలా ఉండాలనుకుంటా. ఇది కేరామ్ నన్ను మీరు అలా చూస్తారు. నేను అందరి హీరోస్ని చూసి ఏం చేశారా అని రిపీట్ టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి అందరి హీరోస్ ఎంజాయ్ చేశాను. ఈ సినిమా నాది అలా ఉంటుంది.